దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. 121వ కీర్తన 6వ చరణం. ప్రభునందు ప్రియులారా, దేవుడు గొప్ప కాపరి. ఆయన మనలను ఎల్లప్పుడూ కాచి కాపాడే దేవుడు. ఆయన మన ప్రాణాత్మ శరీరములను ఎన్నో ఆపదల నుండి, ప్రమాద శ్రమల నుండి తప్పించి ఈరోజు మనలను సజీవులనుగా చేస్తున్నాడు. ఈ దినమున బ్రతికి ఉన్నాము అనంటే కేవలము దేవుని యొక్క కృపా బాహుళ్యమే అని తప్పకుండా ఒప్పుకొనవలసిన విషయమే. ఇది దేవుని యొక్క కృపా చలవయే. ఇది మనము గ్రహించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఇప్పుడు ఎల్లప్పుడూ చెల్లించాలి. ఎలా అంటే, కంటికి రెప్పల కోడి రెక్కల క్రింద పిల్లలను కాచినట్లు దేవుడు మనల్ని కాపాడి ఉన్నాడు కనుకన ఆయనకి కృతజ్ఞతాస్తుతులు కీర్తనల ద్వారాను, ప్రార్థనాపూర్వకముగాను, సాక్ష్యరూపకముగాను దేవుని సన్నిధిని ఆయనకు ప్రజలందరికీ తెలియనట్లుగా చేయాలి. కాబట్టి 121వ కీర్తన 5వ చరణములో, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉన్నాడు కనుక ఆ నీడ వలన పగటిపూట ఎండ తగలకుండా, రాత్రిపూట వెన్నెల దెబ్బ తగలకుండా మనలను చాటు చేసి దాచుచున్నాడు. 91వ కీర్తన 1 నుంచి 7 చరణాల వాక్యములలో ఈ విషయాన్ని మోషే సవిస్తారముగా వివరణాత్మకంగా తెలియచేస్తున్నారు. కాబట్టి ఆ వాక్యంలో ఉన్న మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అనే వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ దినాన్ని ఈ వాక్యము చేత దేవుడు మనకు ఎంత గొప్ప కాపరిగా ఉన్నాడో ఆ కాపరి యొక్క మేలులను మనము గ్రహించాలి. అది కూడా కొంతమంది మాత్రమే కాపుదల శరీరానికి మాత్రమే ఇవ్వగలరు, కానీ ఆత్మకు ప్రాణానికి ఇవ్వగలిగే పరిస్థితులు లేవు. అయితే దేవుడు పగలు మాత్రమే కాపాడేవాడా, రాత్రి మాత్రమే కాపాడేవాడా అంటే కాదు. ఆయన రేయింబవళ్ళు కునుకకుండా, నిద్రపోకుండా దివారాత్రులు మనల్ని కాపాడుతున్నాడు. మానవ మాతృలకు ఇలా చేయడం సాధ్యమయ్యే పని కాదు. అంటే దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో గమనించవలసిన వారమై ఉన్నాం. ఇంతవరకు మాత్రమే కాదు, ఇది మొదలుకొని దివారాత్రములు నీ రాకపోకల యందంతటా యెహోవా నిన్ను కాపాడును అని వాక్యము ద్వారా తెలియచేస్తున్నాడు. దేవుడు వాగ్దానము ఈ రీతిగా బయలుపరుస్తున్నప్పుడు, ఇంత గొప్ప కాపరి అయిన దేవునిని గూర్చి ఇతరులకు ఎప్పుడైనా సాక్ష్యం ఇచ్చావా? కృతజ్ఞతా స్థుతులు ఎప్పుడైనా దేవునికి తెలిపావా? ఇకనైనను దేవునికి కృతజ్ఞత స్థుతులు తెలుపుతూ ఆయన నామమును గణపరచుము. దేవుడు సదాకాలము మనల ఎల్లరను కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దివ్యమైన నీ వాక్యం చేత మమ్మను అనుదినము బలపరుస్తున్నావు. నీ కాపుదల ఎంతో గొప్పది నాయన. అట్టి ఆత్మీయతను పొందుచున్న మేము కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లింపబద్దులమై ఉన్నాం. మమ్మను కాచి కాపాడిన విధానమును బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రాలు అందరూ చెల్లించవలసిన వారై ఉన్నారు. ఈ రోజున సజీవులముగా ఉన్నామంటే అది కేవలం నీ కృపయే. ఈ రోజున ప్రాణాపాయ పరిస్థితుల్లో, ఆపదలలో, శ్రమలలో, సమస్యలలో చిక్కుకున్న వారిని కూడా మీరు ఆదుకొని సహాయం చేయండి. నీవు చేసిన మేలుల ఉపకారములలో దేనిని మరువక దివారాత్రములు నిన్ను స్తుతించి నీ కొరకు సాక్షులుగా జీవించు కృప ప్రతి వారికి దయచేయమని, ఈ వాక్యమును ఆలకిస్తున్న ప్రతి బిడ్డలకు మేలు చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకెల్లరకు తోడయుండునుగాక. ఆమేన్.